మన పిల్లల్ని మనం కాపాడుకోవాలి, యువతని కాపాడుకోవాలి. యువత పక్కదారి పడుతూ ఉంది. యువతని ఎలాగైనా కాపాడుకోవాలి. యువతని కాపాడాల్సిన బాధ్యత వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులదే. మన యువత చెడిపోతా ఉన్నాం. యువత చెడిపోయే కారణం అనేకాలు ఉన్నా ముఖ్యంగా రాజకీయ నాయకుల దగ్గర ఉండే మన పిల్లలు చెడిపోతా ఉన్నారు. రాజకీయ నాయకులు ఏవేవో మాయ మాటలు చెప్పి యువతని చెడగొడతా ఉన్నారు. ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, అన్ని పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు యువత భవిష్యత్తు చెడగొడతా ఉన్నారు. ఈరోజు పెన్ను పట్టాల్సిన చేత్తో ఆయుధాలు పట్టుకుంటున్నారు. ఎంతో మంచి స్థానంలో ఉండాల్సిన మన పిల్లలు ఈరోజు జైళ్లలో ఉంటున్నారు. ఎంతో భవిష్యత్తు ఉన్న పిల్లలు ఈరోజు జైళ్లలో ఉండి మగ్గుతూ ఉన్నారు. దానికంతా కారణం ఈ రాజకీయ నాయకులే. ఈ రాజకీయ నాయకుల పడి మన పిల్లలందరూ కూడా వాళ్ళ భవిష్యత్తు చెడగొట్టుకుంటున్నారు. మళ్ళీ ఈ వీడియో ద్వారా పిల్లల తల్లిదండ్రులకి చెప్పేది ఏమంటే, మన పిల్లల్ని మనం కాపాడుకోవాలి. ఏ రాజకీయ నాయకుల చేతిలో తిరగకుండా చేయాలి. ఏ రాజకీయ నాయకుల కోసం బ్యానర్లు కట్టకుండా చూడాలి. ఏ రాజకీయ నాయకుల కోసం రక్తదానం అన్నదానం చేయకుండా చూడాలి. రాజకీయ నాయకులు మన పిల్లల్ని వాడుకుంటున్నారు. మన పిల్లలు తెలియక వాళ్ళ మాయలో పడిపోయారు. మళ్ళీ ఈ వీడియో చూసే యువతకి, ఈ వీడియో చూసే పిల్లలందరికీ కూడా కొన్ని విషయాలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఖచ్చితంగా మీ మంచి కోసమే ఈ వీడియో చేస్తున్నాను. తమ్ముడు, నేను కూడా మీలాగా వయసులో ఉన్నప్పుడు రాజకీయ నాయకులతో పాటు తిరిగేవాడిని. వాళ్ళ జెండాలు మోసేవాడిని, వాళ్ళ బ్యానర్లు కట్టేవాడిని, వాళ్ళ బర్త్డేలు వస్తే రక్తదానం చేసేవాడిని, అన్నదానం చేసేవాడిని, పోస్టర్లు కనిపించేవాడిని. ఎన్నెన్నో చేశాను. వాళ్ళకి రగ్గులు దుప్పేట్లు కప్పాను. వాళ్ళకి ఇది చేయలేదని కాదు, వాళ్ళ కోసం రాత్రి పగులు కష్టపడేవాడిని. ఎలాగైనా మా నాయకుడిని అధికారంలో తీసుకురావాలి, ఎలాగైనా అధికారంలో తెచ్చుకొని మనం సెట్ కావాలి అనే ఉద్దేశంతో రాజకీయ నాయకులకి చేయలేని పని అంటూ లేదు. అనవసరంగా నా మిత్రులు, నా గేర్లో, నా ఊర్లో ఉన్న నా మిత్రులతో కూడా శత్రుత్వం తీసుకున్నాను ఈ రాజకీయ నాయకుల కోసం. నా అన్న తమ్ములతో శత్రుత్వం తీసుకున్నాను ఈ రాజకీయ నాయకుల కోసం. కానీ నాకు తెలివి వచ్చే లోపల అన్నీ కోల్పోయాను. నాకు బుద్ధి వచ్చే లోపల అందరినీ దూరం చేసుకున్నాను. ఈ రాజకీయ నాయకులను అన్ని వాడుకున్నారే కానీ రాజకీయ నాయకులు నాకు ఏం చేయలేదు. ఎవరు చెయ్యరు కూడా, మీకు కూడా చెయ్యరు. రాజకీయ నాయకులు అనే వాళ్ళు వాళ్ళ స్వలాభం కోసం యువతని వాడుకుంటున్నారు. రాజకీయ నాయకులు పిల్లల్ని వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారే కానీ ఎవరికి ఏం చెయ్యరు. వాళ్ళు యువతకి ఏం చెయ్యరు, మన పిల్లలకి ఏం చెయ్యరు. వాడుకుంటారు వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటారు. బ్రదర్స్, దయచేసి అర్థం చేసుకోండి. మీ భవిష్యత్తు నాశనం లేపుకోవద్దండి. మీ భవిష్యత్తు చెడగొట్టుకోవద్దండి. బాగా చదువుకోండి, ఉన్నతమైన స్థాయికి వెళ్ళండి, మంచి మంచి ఉద్యోగాలు సంపాదించుకోండి. ఈ రాజకీయ పిచ్చి వదిలేయండి. దీంతో ఏం లాభం లేదు, చాలా నష్టపోతారు. మిత్రుల్ని కోల్పోతారు. అన్నదమ్ములతో శత్రుత్వం వచ్చేస్తుంది. వాళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ అని. అలాగొద్దు తమ్ముడు. మన భవిష్యత్తు, మన తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవాలి. మన అక్క చెల్లెల్ని మంచి ఇంటికి పెళ్లి చేసి ఇవ్వాలి. మనం కూడా మంచి కుటుంబంలో పెళ్లి చేయించుకొని సెట్ కావాలి. అంతేగాని ఈ రాజకీయ పిచ్చి వద్దు. ఈ రాజకీయ నాయకులు మనకి ఏమి చెయ్యరు. మనం కష్టపడి సంపాదించాలా, మన కుటుంబాన్ని పోషించుకోవాల్సిందే కానీ వీళ్ళు దమ్ముడి కూడా మనకి ఇవ్వరు. ఎప్పుడో ఎలక్షన్లు వచ్చినప్పుడు, వాళ్ళ బర్త్డేలప్పుడు బిచ్చగాళ్ళకి వేసినట్టు డబ్బులు ఇస్తారే కానీ దాని నుంచి ఏమీ. దానికి వాళ్ళు ఇచ్చిన డబ్బులకు 100 రెట్లు మనం ఖర్చు చేయాల్సిందే.
ఏం లాభం లేదు తమ్ముడు. ఈ రాజకీయ నాయకుల్ని నమ్మొద్దండి, మీ భవిష్యత్తు నాశనం లేపుతారు. ఎవరిని నమ్మొద్దండి, ఏ పార్టీకి చెందిన రాజకీయ నాయకుల్ని కూడా నమ్మొద్దండి. మీరు మిమ్మల్ని నమ్ముకోండి, మీరు మీ కుటుంబాన్ని నమ్ముకోండి, మీరు మీ పనిని నమ్ముకోండి, మీరు మీ చదువుని నమ్ముకోండి, అప్పుడు బాగుపడతారు. అంతేగాని రాజకీయ నాయకుల్ని నమ్మొద్దండి. చాలామంది పిల్లలు, యువకులు జైళ్ళలో ఉన్నారు. ఈ రాజకీయ పిచ్చి పట్టి రాజకీయ నాయకుల వలలో పిచ్చి నింపేసి, చెత్త నింపేసి, అనవసరంగా ఒకరితో ఒకరికి దాడులు చేపించి, ఒకరికొకరు కొట్లాటలు పెట్టి, వాళ్ళైతే బాగుంటారు కానీ మన పిల్లలంతా జైల్లో ఉంటారు. గనక పిల్లలకి చెప్పేది ఒకటే, మీరు చదువు మీద దృష్టి పెట్టండి, పని మీద దృష్టి పెట్టండి, మీ కుటుంబం మీద దృష్టి పెట్టండి, బాగా చదువుకోండి, మంచి ఉద్యోగాలు సంపాదించుకోండి, బాగా సెటిల్ కాండి. ఈ రాజకీయ నాయకులతో పాటు తిరగొద్దండి. రాజకీయ నాయకులతో తిరిగితే మీ భవిష్యత్తు ఉండదు. ఈ రాజకీయ నాయకులు మంచి చదివే పిల్లల్ని రౌడీ షీటర్లు, గూండాలు చేస్తారు. ఈ రాజకీయ నాయకులు దాన్ని తప్పి ఏం చెయ్యరు. గనక మీరు బాగా చదువుకొని మంచి మంచి ఉద్యోగాలు సంపాదించుకోండి. అప్పుడు పూర్వంలో పెద్దలు, పూజలు, గౌరవనీయులు రాజకీయ నాయకులు ఉండరు. వాళ్ళు చాలా గొప్ప వాళ్ళు, వాళ్ళందరికీ కూడా పాదాభివందనం. ఇప్పుడు అటువంటి గొప్ప వాళ్ళు, అటువంటి హృదయం కలిగిన వాళ్ళు లేరు. అప్పుడు గొప్ప వాళ్ళు ఉన్నారు. అటువంటి రాజకీయ నాయకుల కోసం మనం ప్రాణాలు ఇవ్వచ్చు. కానీ ఇటువంటి రాజకీయ నాయకుల కోసం మనం ఏం చేస్తున్నాం? వేరే వాళ్ళతో కొట్లాడుతున్నాం, వేరే వాళ్ళ ప్రాణాలు తీస్తున్నాం, వాళ్ళు చెప్పిన పనులన్నీ చేసుకొని మన భవిష్యత్తు నాశనం లేపుకుంటున్నాం. ఎవరో ఒకరో ఇద్దరు మంచి రాజకీయ నాయకులు ఉంటారు, అంతేగాని అందరు మంచోళ్ళని కాదు. ఎవరో ఒకరు ఇద్దరు మంచి రాజకీయ నాయకులు ఉంటారు, అందరు మంచోళ్ళు అయితే కాదు. వీళ్ళ రాజకీయ నాయకులు నమ్మొద్దండి. మీ భవిష్యత్తు మీ చేతిలో ఉంది. బాగా చదువుకోండి, చదువుకు తగ్గ ఉద్యోగం మీకు వస్తుంది, మంచి ఫ్యామిలీ ఉంటుంది. ఇవన్నీ వదిలేయండి. నేను చెప్తున్నా కదా, స్వయంగా నేనే చాలా నష్టపోయాను. తిరిగి చూసే లోపల ఎవరు లేరు. మామూలుగా నాకు పిచ్చి లేకొనింది రాజకీయం అంటే. ఆ పిచ్చి ద్వారా చాలా కోల్పోయాను. ఇప్పుడు ఎటు కాకుండా నా బతుకు నేను బతుకుతున్నాను, నా పని నేను చేసుకుని నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. ఎంతో ప్రశాంతంగా ఉంది. లేకుంటే ఆ రాజకీయ నాయకుడు వస్తున్నాడంటే బ్యానర్లు కట్టాలి, ఆ రాజకీయ నాయకుడు వస్తున్నాడంటే వాళ్ళ ఇంటికాడ పోయి పొద్దున్నుంచి జెండాలు మోయాలి, ఆ రాజకీయ నాయకుడు బర్త్డే ఉందంటే రక్తదానం చేయాలి. రక్తదానం మనం చేసేది కాక మనకి తెలిసిన వాళ్ళందరితో రక్తదానం చేపియాలి. అలాగే రక్తదానం ఒకటేనా, అన్నదానం చేయాలి. మా రాజకీయ నాయకుడి పేరు మీద అన్నదానం చేయాలి, పూజలు చేపించాలి, సదింపులు చేపించాలి. ఎన్నెన్నో చేశాం. ఎన్ని చేసినా రాజకీయ నాయకులు మాకంటూ ఏమి చేయలేదు. కనుక రాజకీయ నాయకుల్ని నమ్మి మీ భవిష్యత్తు చెడగొట్టుకోవద్దండి. యువత మంచి బాటలో నడవాలి. మళ్ళీ అలాగే రాజకీయ నాయకులు కూడా రెండు చేతులు జోడి వేడుకొని చెప్తున్నాను, మీరు రాజకీయం చేసేకొచ్చారు, రాజకీయం చేయండి. మీరు ఒక ఉన్నతమైన స్థాయిలో పోవాలి అనుకుంటున్నారు, పోండి. కానీ పిల్లల జీవితాలతో ఆడుకోవద్దండి. మీ కాళ్ళు పట్టుకొని వేడుకుంటున్నాను, పిల్లల్ని వదిలేయండి. పిల్లలకి ఎంతో భవిష్యత్తు ఉంటుంది, పిల్లల్ని వదిలేయండి. ఎందుకంటే అనవసరంగా మిమ్మల్ని నమ్మి, మీ మాటలు నమ్మి, మీ మాయ మాటలు నమ్మి పిల్లలు, యువత చెడిపోతున్నారు. చదువు వదిలేసుకున్నారు, మీ అంబడి తిరుగుతూ ఉన్నారు. పనులు వదిలేసుకున్నారు, మీ అంబడి తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు ఎలాగ బతుకుతారు? మీరు ఈరోజు అధికారంలో ఉంటారు, రేపు ఉండరు. అధికారంలో ఉన్నా మీరు ఈ పిల్లలకి చేసేది ఏం లేదు, చెయ్యరు కూడా, నాకు తెలుసు. ఆ పిల్లల్ని వదిలేయండి, యువతని వదిలేయండి, వాళ్ళ బతుకు వాళ్ళ బతకనివ్వండి. మళ్ళీ ఈ వీడియో సారాంశం అదే. పిల్లలు, యువత చెడిపోతున్నారు, పక్కదారి పడుతున్నారు, బాధ కలుగుతుంది. చాలా దగ్గర అనవసరంగా ఒకరొకరు కొట్టుకొని తిట్టుకుంటున్నారు, చంపుకుంటున్నారు, ఆఖరికి ప్రాణాలకు సైతం తీసుకుంటున్నారు.
మళ్ళీ దీన్ని ఆపుకోవాల్సిందే, దీన్ని ఆపాల్సిందే. యువత తల్లిదండ్రులంతా కూడా దీన్ని అడ్డుకట్టేయాలి, లేకుంటే మన పిల్లలు మనకు దక్కరు. మళ్ళీ ఈ విషయం తెలపడానికి వచ్చాను. నేను ఈ వీడియో ద్వారా ఎవరి మనోభావాలు రాజకీయ నాయకులు దెబ్బతీయాలని కాదు, ఎవరిని ఉద్దేశించి కాదు. పిల్లల్ని, యువతని కాపాడుకోవాలి, యువతని సరైన దారిలో నడపాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాం. నా మాటల ద్వారా ఎవరికైనా ఇబ్బంది కలిగింటే, నా మాటలు ఎవరైనా మనసు గాయపెట్టింటే వాళ్ళందరూ కూడా క్షమాపణ కోరుకుంటున్నాను. ఈ వీడియో సారాంశం ఒకటే, ఈ వీడియో చేసే ఉద్దేశం ఒకటే, పిల్లల్ని కాపాడుకోవాలి, యువతని కాపాడుకోవాలి, వాళ్ళు బాగా చదువుకోవాలి, చదువుకొని ఉద్యోగం చేయాలనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాం. అందరికీ నమస్తే, సలాం అలైకం, జై భీమ్, జై హింద్, జై డ్రైవర్, జై డ్రైవర్.